నమస్కారం అమ్మగారు. నమస్తే నాగరాజు గారు. కృతికా నక్షత్రం గురించి కనుక మనం చూసుకుంటే 2025లో ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుందండి? కృత్తికా నక్షత్రం అండి. సో వేదంలో ఒక మాట ఉంటుంది, అసలు నిజానికి నక్షత్రేష్టిలో కూడా నక్షత్రాలు ప్రారంభం అయ్యేటువంటిది కృత్తికా నక్షత్రంతోనే. అగ్నిర్నఃపాత కృత్తికాహ అంటారు, అంటే కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము. నిజానికి కృత్తికా నక్షత్రంలో ఏదైనా హోమం నిర్వహించామనుకోండి వెంటనే సిద్ధిస్తుంది. ఇది చాలామందికి తెలుసు కూడా. వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అండి. అగ్ని నక్షత్రము వీళ్ళతో పరాచకాలు అడితే పగిలిపోతుందని చెప్పాలి ఆడవాళ్ళు. అంత స్ట్రాంగ్, అంత శివంగిలు అంటాం కదా, ఆ టైప్లో ఉంటారండి. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు, ఎవరిని లెక్క చేయరు. వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఈ కృత్తికా నక్షత్రం జనరల్గా చంద్రుడు మేష వృషభ రాశుల్లో 26.40 డిగ్రీల దగ్గర నుంచి 10 డిగ్రీల వృషభంలో కనుక జన్మించినట్లయితే ఈ మధ్యలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు వాళ్ళు కృత్తికా నక్షత్రం కింద పరిగణించబడతారు. ఇక్కడ కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. సో వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదాలకు ఎలాంటి దోషం ఉండదండి. 4వ పాదానికి తల్లికి దోషం ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో పుట్టిన ఏ శిశువైనా, ఇద్దరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ గురించి కాబట్టి వాళ్ళ తల్లికి దోషం ఉంటుంది. 4వ పాదంలో మీరు జన్మిస్తే ఖచ్చితంగా నక్షత్ర శాంతి ఆచరించండి, నవవిధ శాంతి అని ఉంటుంది. ఆ దోషం పోకపోతే మీ జీవితంలో సక్సెస్ రాదు, ఏ విధమైనటువంటి మార్పులు అభివృద్ధి మీ జీవితంలో ఉండదు. ఇది నిజం. ఇక కృత్తికా నక్షత్రం తీసుకుంటే అగ్ని అధిపతి, ఇందాక నేను చెప్పినట్టుగా మేషరాశిలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ విమెన్ ఎలా ఉంటాయి సార్ క్యారెక్టరిస్టిక్స్? చాలా ఫైర్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే ఏదైనా అనుకున్నారనుకోండి, పట్టుదల, పట్టిందే పట్టు, వదలరు. గజకేసర యోగం జాతకంలో ఉంటే ఎంత పట్టుదల ఉంటుందో అలాంటి పట్టుదల ఒరిజినల్గా బై బర్త్ వీళ్ళకి వస్తుంది కృత్తికా నక్షత్రానికి. పైగా మేషరాశిలో ఉండేటువంటి 1వ పాదానికి కుజుడు అధిపతి అవుతాడు. అసలు ఒక డిఫెన్స్లో, ఒక ఆర్మీలో, ఒక పొలిటీషియన్స్ కింద, ఒక లాయర్ కింద చెడుగుడు ఆడేస్తారు. ఒక ఫైర్ బ్రాండ్స్ అండి, భయపడతారు వాళ్ళు. ఒక కిరణ్ బేడి అవ్వచ్చు, ఆ రకమైనటువంటి థాట్స్ ఉంటాయి వీళ్ళకి. భయపడరు, లొంగరు, పోరాట పటిమ, తల వంచరు. ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరు వచ్చినా సరే పట్టుదల అంటే పట్టుదలే. ఒక రావణాసురుడు ఎలా అయితే ఒక భగీరథ ప్రయత్నం చేసినప్పుడు గంగాదేవిని కిందకి దించడానికి ఎంత తపస్సు చేస్తాడో భగీరథుడు, ఆ రకమైనటువంటి పట్టుదల ఉంటుందండి వీళ్ళకి. కృత్తికా నక్షత్రానికి ఎస్పెషల్గా ఆడవాళ్ళకి దేనికి తలవంచరు. వాళ్ళ తప్పు ఉంటే తప్ప దేనికి తలవంచరు. అవతల వ్యక్తి ఎవరైనా సరే ఆ రేంజ్లో ఉంటుంది వీళ్ళ యొక్క పవర్. సో వీళ్ళతో ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకా 2, 3, 4 పాదాలకి శుక్రుడు అధిపతి వహిస్తాడు రాశిరీత్యా. సో వీళ్ళు కాస్త సాఫ్ట్గా మాట్లాడడం, లౌక్యంగా మాట్లాడడం, అట్రాక్టివ్గా మాట్లాడడం, ఇవన్నీ 2, 3, 4, 4 ఈ 3 పాదాలకి ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువగా కృత్తికా నక్షత్రం వాళ్ళు మనం గొప్ప ఫీల్డ్స్లో చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లాయర్ ఫీల్డ్లో, డిఫెన్స్లో, ఆర్మీలో, పొలిటీషియన్స్లో, తరువాత సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్లో, సినిమా ఫీల్డ్ 2, 3, 4 పాదాలు అయితే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి కదా, ఎడిటింగ్ కట్ చేయడము, ఇవన్నీ కూడా ఎడిటింగ్ వర్క్స్లో ఎక్కువగా కృత్తికా నక్షత్రం వాళ్ళు ఉంటారు. తర్వాత ఫోటోగ్రఫీ ఫీల్డ్స్లో ఎక్కువ ఉంటారు. తర్వాత చెప్పాలంటే కొత్త వస్తువులు తయారు, బంగారం వ్యాపారంలో ఎక్కువ ఉంటారు. అగ్నికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లోనూ కృత్తికా నక్షత్రం వాళ్ళు యాప్ట్ అండి. వైదిక దాంట్లో ఎక్కువ ఉంటారు, వైదిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు, వీళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు బెస్ట్ ట్రాన్స్లేటర్స్గా ఉంటారు, బెస్ట్ కమ్యూనికేటర్స్గా ఉంటారు. ఒక దేశానికి మధ్యలో రాయబారం కుదిర్చేటువంటి వ్యక్తులుగా, ఒక మోటివేటర్స్గా, ఒక ఇన్స్పైరింగ్ పర్సన్స్గా ఉంటారు. ఎందుకంటే చాలా వెల్ డిఫైన్డ్ మోటివేటర్స్ అండి వీళ్ళు, వెల్ డిఫైన్డ్ ఇన్స్పిరేషన్స్ వీళ్ళు దేనికి తలవంచరు. మనం ఒక్కొక్కరి బయోగ్రఫీ చూస్తాం, ఇన్ని కష్టాలు పడినా ఎక్కడ కూడా తలవంచకుండా అలా వచ్చారు అని. ఆ రకంగా వీళ్ళ జీవితం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే శాపం ఏంటంటే, ఇండివిజువల్ జాతకంలో కనుక కుజుడు కానీ, రవి కానీ, శుక్రుడు కానీ బాగాలేదనుకోండి, వైవాహిక జీవితం ఫెయిల్యూర్ అయిపోతుంది, పర్సనల్ లైఫ్ అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని లాస్ అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈ కుజుడికి సంబంధించినటువంటివి, రవికి సంబంధించినవి, శుక్రుడికి సంబంధించిన గాల్ బ్లాడర్ స్టోన్స్, బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఇవన్నీ చాలా వస్తాయి. చాలా సఫర్ అయిపోతారు, ఒరిజినల్గానే చాలా వీక్ అయిపోతారు. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఇండివిజువల్ జాతకం ఎవరికైతే బలంగా ఉంటుందో కృత్తికా నక్షత్రం వాళ్ళని మనం తాకలేము.
అంటే ఒక చిన్న కూలి పని చేసుకునేటువంటి అమ్మాయిగా అయినా ఎంటర్ అయిన తర్వాత ఫీల్డ్లోకి అంచెలంచెలుగా ఎదిగి టీమ్ లీడర్స్, సీఈఓస్, మేనేజర్స్, తర్వాత ఒక రకంగా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, ఆ రకంగా వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పట్టుదల ఆ రేంజ్లో తీసుకెళ్ళిపోతుంది వాళ్ళని, అంత పట్టుదల ఉంటుంది. డాక్టర్ ఫీల్డ్లో కూడా మంచి సర్జన్స్ కింద, సర్జరీస్ చేసేటువంటి వాళ్ళ కింద, గోల్డ్ స్మిత్ కింద, బంగారం వ్యాపారం, బంగారం తయారు చేయడం, కొత్త వస్తువులు తయారు చేయడం, కుజులధిపతి కాబట్టి ఒక ఇటుకల వ్యాపారం, ఒక వ్యవసాయము, ఒక రియల్ ఎస్టేట్, ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇవన్నీ వచ్చొస్తాయండి. తరువాత చెప్పాలంటే ఇంకా భూమికి సంబంధించిన ప్రతి వ్యాపారం, ఆర్గానిక్ సంబంధించిన వెజిటేబుల్స్ అమ్మడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి. తరువాత డాక్టర్ ఫీల్డ్, శుక్రుడు వచ్చాడు కాబట్టి క్రియేటివ్ సెక్టర్, ఎడిటింగ్, ఈ యొక్క సినిమాటిక్ ఫీల్డ్, ఇవన్నీ కూడా అద్భుతంగా స్త్రీలు రాణించగలుగుతారు. నెగిటివ్స్ ఏమి ఉంటాయి సార్ వీళ్ళకి? ఉంటాయండి. వీళ్ళ కోపమే వీళ్ళ శత్రువు. వీళ్ళ టెంపర్ అంటే ఒక రకంగా బయటికి మాత్రం యారోగెంట్గా ఎక్స్పోజ్ అవుతారు. అది చూసుకోవాలి. ఎందుకనంటే బయటకు ఎప్పుడు కూడా వీళ్ళలో ఎంత మంచితనం, ప్యూరిటీ ఎంత ఉన్నా, ప్యూర్ నక్షత్రం అండి. అగ్ని అంటే ఏంటి? పవిత్రతకి సీతాదేవిని అగ్నిలోకి ఎందుకు దూకమన్నాడు రాముడు? వీళ్ళ అగ్ని ప్రవేశం ఎందుకు చేయమన్నారు ఆయన? ఆవిడ ఎందుకు చేసింది సీతాదేవి? అంటే అగ్ని అంటే ప్యూరిటీకి చిహ్నం అగ్ని నక్షత్రం కృత్తిక కాబట్టి ఈ కృత్తికాలో జన్మించినటువంటి ఎవరైనా సరే చాలా ప్యూర్ ఎమోషన్స్, ప్యూర్ పట్టుదల, అన్నీ ప్యూర్గా ఉంటారు వాళ్ళు. అసలు ముందు వెనక మాటలు ఏమి ఉండవు, ఒకటే మాట, ఉంటావా ఉండు, వెళ్ళిపో, ఎస్ ఆర్ నో, ఇష్టం ఉంది ఇష్టం లేదు, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్, తేల్చేయాలి అంతే అక్కడతో, అలా ఉంటారు. అదే వీళ్ళకి నెగిటివ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనకి లౌక్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి. ఒక వ్యాపారం అనుకోండి, లౌక్యంగా అట్రాక్ట్ చేసుకోవాలి. అది 2, 3, 4 పాదాల వాళ్ళకి కాస్త ఉంటుంది, కానీ 1వ పాదం వాళ్ళకి అంత ఉండదు. ఓకే. కృత్తికా నక్షత్రం వాళ్ళకి, ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా 1వ పాదం వాళ్ళైతే కాస్త సక్సెస్ అవుతారు వైవాహిక జీవితంలో. 2, 3, 4 పాదాల వాళ్ళకి అత్తగారితో పోరు, పెళ్ళి అయ్యేటువంటి సమయంలో ఇబ్బందులు, లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఫెయిల్యూర్ అవ్వడం, బ్రేకప్స్ అవ్వడం, అవన్నీ ఫెయిల్యూర్ అవ్వడం, దాంతో వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వేరే వ్యక్తి పరిచయం వల్ల అనుమానాలు పెరిగిపోయి భర్తకి వీళ్ళు ఇబ్బంది పడడం. వీళ్ళు ఏ తప్పు చేయరండి, యాక్చువల్గా వీరు చాలా ప్యూర్, ఏ తప్పు చేయరు. కానీ ఎప్పుడైతే అనుమానాలు అవన్నీ స్టార్ట్ అవుతాయో 2, 3, 4 పాదాల వాళ్ళకి వీళ్ళు డైల్యూట్ అయిపోతారు. రిలేషన్షిప్లో ఎలా ఉండొచ్చు సార్ వీళ్ళు? యాక్చువల్గా 1వ పాదం వాళ్ళకి బాగుంటుంది, కానీ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇబ్బంది లేదండి. లవ్ విషయంలో కూడా బ్రేక్స్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్నదే చేయాలి, వాళ్ళ పట్టిందే పట్టు అన్నట్టుగా పట్టుదలతో ఎప్పుడైతే ఉంటారో అది అవతల వ్యక్తికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ విషయంలో కాస్త చూసుకోవాలి. మిగతా అంత అద్భుతంగా మంచి పర్సన్స్ అండి, పర్సనాలిటీస్. 2025లో మంత్ వైజ్ కనుక మనం చూసుకుంటే ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? 2025లో ఎస్పెషల్గా వీళ్ళకి జనవరి మాసంలో కాస్త 1వ పాదం వాళ్ళకి 23వ తారీఖు దగ్గర నుంచి మార్చి 30 దాకా, ఎందుకంటే కుజు ట్రాన్సిట్ జరగబోతోందండి. సో ఈ జనవరి 23 నుంచి మార్చి 30 దాకా 1వ పాదం వాళ్ళకి అద్భుతమైన రాజయోగం. 2, 3, 4 పాదాల వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. మార్చి 30 తర్వాత 2, 3, 4 పాదాలకి రాజయోగం. 1వ పాదం వాళ్ళకి కాస్త సామాన్యంగా ఉంటుంది. మే 15 తర్వాత 1వ పాదం వాళ్ళకి అక్టోబర్ దాకా రాజయోగం అద్భుతంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్గా 1వ పాదంలో జన్మించిన వాళ్ళు 23వ తారీఖు దగ్గర నుంచి మార్చి 30వ తారీఖు దాకా మీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆర్కిటెక్ట్స్కి, తర్వాత ప్రోగ్రామ్ డిజైన్ చేసే వాళ్ళకి, కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి ప్రమోషన్లు, అద్భుతమైన మార్పులు జనవరి 23 దగ్గర నుంచి మార్చి 30లోకి వస్తాయి. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏదైనా షిఫ్ట్ అవుదామని చూస్తారు. అంటే 1వ పాదం వాళ్ళు మంచి ఏదైనా షిఫ్ట్ అవుదాం, నాకు గ్రోత్ వచ్చింది కదా, నాకంటూ పేరు వచ్చింది కానీ షిఫ్ట్ అవుదాం అనుకుంటారు. అలా చేశారంటే ఇరుక్కుపోతారు. ఉన్నది కూడా పోతుంది, వచ్చింది కూడా పోతుంది. విపరీతమైన డబ్బులు ఖర్చులు అయిపోతాయి 1వ పాదం వాళ్ళకి మార్చి 30 తర్వాత. డబ్బులు నిలబడవు, చేసే ప్రయత్నం ఫలించదు. మే 18 దాకా ఇలాగే ఉంటుంది, చేసే ప్రయత్నం ఫలించదు, అవమానాలు, అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. మే 18 తర్వాత రాహు బలం వచ్చిన తర్వాత 1వ పాదం వాళ్ళకి అద్భుతంగా అక్టోబర్ దాకా మళ్ళీ రాజకీయ పరంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, ఒక గ్రోత్, ఒక సహాయం పొంది విపరీతంగా వెళ్ళిపోతారు. సో అక్కడ ఎప్పుడైతే మే 18 తర్వాత ఎవరైతే కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, పెళ్ళి అయిపోతుంది ఖచ్చితంగా. 2, 3, 4 పాదాల వాళ్ళకి మార్చి 30 తర్వాత నుంచి డిసెంబర్ దాకా, అంటే ఇంచుమించు అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా అద్భుతమైన రాజయోగం. వీళ్ళు మళ్ళీ కావాలనుకున్న రాజయోగం రాదు.
ఎందుకంటే 2వ స్థానంలోకి గురుడు వస్తున్నాడు, శని దోషం పోబోతోంది, అద్భుతంగా ఉంటుందండి. ప్లానెట్స్ అన్ని బిగ్ ప్లానెట్స్ అన్నీ కూడా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలకి చాలా అద్భుతంగా ఫేవరబుల్గా ఉన్నాయి. 2025 మార్చి 30 తర్వాత అద్భుతమైన జీవితాన్ని చూస్తారు. మీరు పడిన కష్టానికి, మీ పట్టుదలకి తగిన గుర్తింపు, రికగ్నైజేషన్ ప్రతీది కూడా వస్తుంది. ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. హూ ఆర్ యూ అనేటువంటిది బయటికి తెలుస్తుంది. ఓకే. 2, 3, 4 పాదాల వాళ్ళకి. మిగతా మంత్స్లో ఎలా ఉంటుందండి? మిగతా మంత్స్లో అక్టోబర్ తర్వాత నుంచి కాస్త ఇబ్బందులు ఉంటాయి. స్పెషల్గా ఈ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల వాళ్ళకి ఏప్రిల్ 3వ తారీఖు దగ్గర నుంచి జూన్ 6వ తారీఖు దాకా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ టైం పీరియడ్, ఈ మంత్స్లో 2, 3, 4 పాదాల వాళ్ళు పట్టిందల్లా బంగారం. దోషాలు ఏముంటాయి సార్ వాళ్ళకి? దోషాలు చెప్పాలంటే అండి, ఇండివిజువల్ జాతకంలో 6వ స్థానాన్ని చూడాలి. ఇక్కడ వీళ్ళకి ఒరిజినల్గా డిఫాల్ట్గా కృత్తికా నక్షత్రానికి ఐ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ అండి. ఫైర్ యాక్సిడెంట్స్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ గుప్త రోగములు ఉంటాయి కొన్ని, బయటికి చెప్పుకొని పైల్స్ అవ్వచ్చు, పిస్టుల కొన్ని ఇబ్బందులు ఉంటాయి వేడికి సంబంధించి. ఆ వేడి అనేటువంటిది బాడీ హీట్ బాడీ వీళ్ళది, చాలా ఇబ్బందులు వస్తాయి. సో దానివల్ల చాలా జాగ్రత్త వహించాలి. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం? మంగళవారం నాడు ఏం చేసినా, మంగళవారానికి జయవారం అని పేరు. కృత్తికా నక్షత్రం వాళ్ళు మంగళవారం ఏం చేసినా జయం. ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది? ఫినాన్షియల్గా బాగుంటుందండి. కానీ అంత ఎక్స్పెక్ట్ చేసి నాకు డబ్బు కావాలని ఆకాంక్షించి ఆ అత్యాశ వీళ్ళకి ఏమి ఉండదు. కానీ బాగుంటుంది, ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. వ్యక్తిగత జాతకం కోసం, దోషాల కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు, అప్రోచ్ అవ్వచ్చు? తప్పకుండా అండి. ఎవరైనా సరే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఒక బ్లూ ప్రింట్ అండి, నక్షత్ర రీత్యా బ్లూ ప్రింట్. ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకంలో నవాంశ, దశాంశ, జన్మకుండలి చూస్తామో తద్వారా ఏదైతే మీ పూర్వజన్మ కర్మ వల్ల వచ్చినటువంటి దోషాలు ఉన్నాయో అవి తెలుస్తాయి. ఎక్కడ ఇబ్బంది పడతారు, ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పార్ట్నర్ వస్తాడు, పార్ట్నర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సంతాన సమస్య ఉందా లేదా, ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో ప్రికాషన్స్ అవసరము, ఏ టైంలో తీసుకోవాలి, రిస్క్ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవాలి, ఇలా ప్రతిదీ ఇండివిజువల్ జాతకంలో ఉంటుంది. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. కింద కనిపించే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే.